శ్రావణ మాస వేళ ఆ వరలక్ష్మి వ్రతం అనేది చాలా అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటారు మహిళలు. అంటే అమ్మవారి కృపా కటాక్షాలు, ఆయుర ఆరోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని ప్రతి ఒక్కరు వరలక్ష్మి వ్రతాన్ని చాలా నిష్ఠతో, నియమ నిబంధనలతో ఆచరిస్తూ ఉంటారు. అయితే అసలు అమ్మవారి కృపా కటాక్షం ఎలా దొరుకుతుంది, అసలు అమ్మవారి విశిష్టత ఏందని చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ఒక మహిళ. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం. ముందుగా మీకు వరలక్ష్మి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. రైట్. ఇప్పుడు అమ్మవారి పూజలు నిర్వహించుకుంటున్న సందర్భం ఆల్మోస్ట్ చాలా చూస్తారు. అసలు అమ్మవారిని ఎలా కొలుచుకోవాలి? అమ్మవారిని మార్నింగ్ లేచి మార్నింగ్ లేచి స్నానం చేసుకొని అమ్మవారికి కావాల్సిన సామానాన్ని ముందు రోజే తెచ్చిపెట్టుకొని ఆ రోజంతా ఉపవాసం ఉంటారు. ఆ రోజంతా ఉపవాసం ఉండి అమ్మవారికి సాయంత్రం వేళలో అమ్మవారి విగ్రహాన్ని అలంకరించి వారికి ఒక చీరను సమర్పించి అమ్మవారి మంగళహారతులతో పాటు పూజని చేసుకుంటారు. అలాగే పూజ అయిపోయిన తర్వాత ముత్తైదులందరికీ తాంబూలాలు ఇచ్చి వాళ్ళ పూజని చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకు 12 మాసాలు ఉండాలో కేవలం శ్రావణ మాసంలోనే ఎందుకు నిర్వహించుకుంటారు? శ్రావణ మాసం అంటే అది అమ్మవారికి గుర్తింపుగా అని అంటారు. అందుకని చెప్పేసి అమ్మవారిని శ్రావణ మాసంలో కోల్చుకుంటాం. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారిని పూజిస్తారు? నేను 6th క్లాస్ ఉన్నప్పటి నుండి, అంటే ఆల్మోస్ట్ ఒక 7-8 years అవుతుంది. అప్పటి నుండి అమ్మవారిని పూజిస్తాను. రైట్. ఎలా అనిపిస్తుంది అమ్మవారి కృపా కటాక్షం? చాలా పవర్ఫుల్ గా అనిపిస్తుంది. అండ్ నేను డైలీ అమ్మవారి లక్ష్మీ సహస్రనామ స్తోత్రాలు చదువుతాను, విష్ణు సహస్రనామ స్తోత్రాలు చదువుతాను. దానివల్ల నాకు చాలా కాన్ఫిడెన్స్ అనేది పెరిగింది. చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అమ్మవారి స్తోత్రం ఒక్క లైన్ చెప్తారా? లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగదామేశ్వరిం. థ్యాంక్ యూ అమ్మా. రైట్ అమ్మా, నమస్తే అమ్మా. నమస్కారం. ముందుగా మీకు వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. మీకు కూడా. అమ్మవారిని ఎలా పూజించుకుంటే సకల సౌభాగ్యాలు దొరుకుతాయి అంటారు? మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మవారి వ్రతం ఆచరిస్తున్నారు? నేను 15 సంవత్సరాల నుంచి వ్రతం ఆచరిస్తున్నాను. తెల్లవారు చిన్నప్పటి నుండి నేను తెల్లవారు 3 గంటలకే లేచి పూజలు చేసుకుంటాను. మధ్యలో ఆపిన మళ్ళా 5 గంటలకు లేచి పూజలు చేసుకుంటాను. చాలా సత్యం కనిపించింది నాకైతే. ఇంకా చెప్పొద్దు, నేను అడిగినవన్నీ నాకు ఇచ్చేసింది అమ్మ. అడిగినవన్నీ ఇచ్చింది, కనిపించింది కూడా. ఇంట్లో తిరుగుతుంది మా ఇంట్లోని. అందుకే ఇంకా అసలు తెల్లవారు ఈరోజు 3కే లేసా. ఈరోజు 3 గంటలకు లేస్తే ఇప్పటి వరకు పూజలు అయ్యాయి. అన్ని తీరే. మా పిల్లలకి జాబులు వచ్చేసాయి. మాకు ఇల్లు కావాలంటే ఇల్లు వచ్చేసింది, జాబ్ కావాలంటే జాబ్ వచ్చేసింది. ఇంకా చెప్పడానికి లేదు. చెప్తే రోజంతా చెప్పుకొనే ఉండాలి. అంతా తెల్లవారు భక్తి ఛానల్ వేసేసుకుంటారు. 3 గంటలకు లేచి వేసేసుకుంటారు. లక్ష్మీ అష్టోత్తరం, లలిత సహస్రనామాలు, దుర్గా సహస్రనామాలు, ఇంకా విష్ణు సహస్రనామాలు, ఇంకా లలిత చాలీసా, ఇది చాలీసా, లక్ష్మీ చాలీసా. ఈ పొద్దునే సాయంత్రం వరకు ఇవే చూస్తాను నేను. ఇంక సినిమాలు సీరియల్ ఏం చూడను. అష్టలక్ష్మిలలో అమ్మవారు చాలా వరాలు ఇచ్చే తల్లి వరలక్ష్మి మాత అని అంటారు. అంటే అమ్మవారికి ఉండే ప్రత్యేకత ఏంటంటారు? అమ్మవారు అంటే అందరూ ఒకటే, అందులో వేరే ఏం లేదు. ఆమె మనకి ఇన్ని రూపాలుగా చూపెడుతున్నారు కానీ ఈశ్వరుడు ఒకడే అంటారు కదా. అమ్మవారు ఒక్కలే. మనం అమ్మని భక్తిగా ఏ రూపంలో కలుసుకున్నా ఆ రూపంలో మనకు ఆ వరం ఇచ్చేస్తుంది. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు ఏమేమి ఉంటాయి? అమ్మవారికి బూరెలు అంటే ఇష్టం, పులిహోర అంటే ఇష్టం. ఎక్కువ బూరెలు, పులిహోర, చక్కెర పొంగలి, ఇంకా మామూలుగా పెరుగన్నం, దద్దోజనం. ఎన్ని సంవత్సరాలు అంటే మీరు ఆల్మోస్ట్ మీరు ఏది కోరుకున్నా అమ్మవారు ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు. ఇచ్చేసారు, మొత్తం ఇచ్చేసారు. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా ఇవ్వమని అడుగుకుంటున్నాను. అంటే ఎట్లా ఈ వ్రతాన్ని ఎట్లా చేసుకుంటే మంచిది అంటారు? మీ ద్వారా ప్రేక్షకులకు ఏం చెప్తారు? ఎట్లా చేసుకుంటే మంచిది? భక్తితో చేసుకోవాలి, మనసుతో చేసుకోవాలి. మనం అన్ని పెట్టి ఆడంబరాలు చేసి మనం చేసుకున్న దానికంటే భక్తితో చేసుకున్నదే ఫలితం. మన మనసులో ముందు మనం పొద్దున్న లేచి వీళ్ళ మీద మాట్లాడుకోవడము, పక్కల కోసం ఎక్కువ ఆలోచిస్తాం. అది చాలా తప్పు. మనం అవసరం ఉన్నప్పుడు మాట్లాడాలి, అవసరం తీరిపోతే మన భక్తిలో ఉండిపోవాలి. మన దేవుడు అప్పుడు మనకు తప్పకుండా కోరికలు తీరుతాయి. థ్యాంక్ యూ అమ్మా. వరలక్ష్మి వ్రతాన్ని చూస్తున్నారు. ఆల్మోస్ట్ మీరు ఇంట్లో పూజలు నిర్వహించారు? యాక్చువల్గా మేము పీజీలో ఉంటాం అనమాట. సో అవే ఉండవు, బట్ బయట ఉన్న కూడా మనం కొంచెం ఫాలో అవుతాం కాబట్టి. సో మార్నింగ్ లేచి కొంచెం దేవుడి దగ్గర, ఇంట్లో ఉంటే ఇంకా బాగా చేసుకునే వాళ్ళం, బట్ పీజీలో ఉంటున్నాం కాబట్టి. అంటే అమ్మవారి దేవతల కల్లా అమ్మవారు అంటే లక్ష్మీ మాత ఒక విశిష్టమైన మాత అన్నమాట. ఏది కోరుకున్నా ఇచ్చే మాత. సో మీరు అట్లా ఏమన్నా కోరుకున్నారా? కోరికలు ఏమన్నా?
ఆబ్వియస్గా ప్రతి మనిషికి ఉంటాయి కదా కోరికలు, బేస్డ్ ఆన్ దేర్ లైఫ్ స్టేజెస్ ఉంటాయి. మేము కూడా కోరుకున్నాం, ఇంకా జాబ్ సంబంధించింది. ఇంకా ఎట్లా అనిపిస్తుంది చాలా బాగా అనిపిస్తుంది, బాగా డెకరేట్ చేశారు. యాక్చువల్గా మేము ఎప్పుడు ఈ టెంపుల్ విజిట్ చేద్దాం అనుకుంటాము, బట్ కుదరలేదు. సో ఈ రోజు డిసైడ్ అయ్యాం అనమాట. సో యా, వి మేడ్ ఇట్. అంటే ఈ సంవత్సరం నుంచి మీ లైఫ్ మారబోవాలి అని చెప్పేసి చెప్తా ఉన్నాయా, లేకపోతే ఇంకా పెద్ద పెద్ద కోరికలు ఏమైనా ఉన్నాయా? పెద్ద పెద్ద అంటూ నాకేం ఉండవు, మామూలుగా జస్ట్ నాకే అంటే ఒక మంచి జాబ్, ఎందుకంటే చదువుకున్నాం కాబట్టి బీయింగ్ ఎన్ ఉమెన్ ఇండిపెండెంట్గా ఉండటం చాలా ఇంపార్టెంట్. సో అదొకటి అనుకుంటాను. ఇంకా పేరెంట్స్ మన మీద పెట్టుకున్న నమ్మకం మనం ఎప్పుడు పోగొట్టుకోకూడదు అనుకుంటాను. ఇంకా జస్ట్ ఒక డీసెంట్ బ్యాంక్ బ్యాలెన్స్, పేరెంట్స్తో మంచి హ్యాపీగా, ఇంకా అంతకు మించి నేను పెద్దగా అనుకుంటాను. ఇప్పుడున్న యువత కూడా ఆల్మోస్ట్ దైవానికి కొంచెం దూరంగా ఉంటారు, అంటే ఇవన్నీ కొంచెం వేరే కల్చర్ ని కూడా పాటిస్తూ ఉంటారు. ఇప్పుడున్న ఈ జనరేషన్ కి మీరు ఏం చెప్తారు? అంటే అందరికి చెప్పే అంత పెద్ద గొప్పదాన్ని నేను కాదు, నేను చూసినంత వరకు అయితే బాగానే ఉన్నారు. ఇంకొంతమంది ఏంటంటే మేబీ మీరు వాళ్ళు వెస్ట్రన్ డ్రెస్లు వేసుకోవడం వల్ల అలా అనుకుంటారేమో. కొంతమంది ఏంటంటే లైక్ దే వాంటెడ్ బోత్, వాళ్ళు రెండిటిగా కూడా ఉండగలరు అనమాట. సో నేను చూసినంత వరకు అయితే ఈవెన్ అబ్బాయిలైనా కూడా మంచిగా గుళ్ళకి రావడం అదంతా చూశాను. బట్ యా, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు కూడా చిన్నగా రియలైజ్ అవుతారు. పీపుల్ మీడియాకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్